మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామనందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డారా, మరో ఉదయకాల సమయము దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా, మరో ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైనదడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నేడుదమ్మకు ఏర్పాటు చేయని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 5 నుండి 8 వచనంలో ఈ విధంగా రాయబడినవి. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములను లోపట భయమును ఉండెను. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ శ్రమలో ఆనందాన్ని అనే మాటను ఆధారం చేసుకుని ఇహలోకమందు వారికి ఎదురవుతున్న శ్రమలను బట్టి, పరిస్థితులను బట్టి తాను దేవుని చిత్తాన్ని జరిగించే విషయములో తన శరీరాన్ని ఎంతమాత్రమును అంటే యోగ్యమైనదని ఎంచుకొనక పరిచర్య నిమిత్తము, ప్రభు నిమిత్తము అనేకమైన కష్టాలు, శ్రమలు, హింసలు, బాధలు పొందారు. కాబట్టి ఇక్కడ వారు పరిచర్య చేయొచ్చు. వారి ప్రయాణములో భాగంగా ఇక్కడ మాసిదోనియాకి అంటున్నాడు. అది ఏమని? మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు అంటున్నాడు. అంటే ఎంతో ప్రయాసతో, కష్టంతో, శ్రమతో కూడిన వారి ప్రయాణాలు సాగేవిగా, ఆ విధంగా వారు పరిచర్య చేసేవారిగా, వారు ఏమాత్రమును సుఖమును ఆశించక కేవలము వారు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన వారే, కేవలము ప్రభు యొక్క ఆత్మచేత వారు నడిపింపబడుతున్న వారై ఉన్నారు. కాబట్టి ఇక్కడ దేహమందు అంటే బాహ్య సంబంధమైన వాటి యందు మనస్కరించక దేవుని చిత్తాన్ని ఏ విధంగా జరిగించాలనే విషయాన్ని ఆధారం చేసుకొని పౌలు అంటున్నాడు, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు అంటున్నాడు. అంటే శరీరము పట్ల చాలా అంటే వాళ్ళు ఎలాంటి స్థితి కలిగి ఉన్నారంటే కష్టాలను కలిగి ఉన్నారు. అనేకమైన శ్రమలు పొందవలసి వచ్చింది. వారి ప్రయాణంలోనైతేనేమి, మార్గంలో అయితేనేమి వారికి ఎదురైన ప్రతి విధమైన పరిస్థితిని అక్కడ గుర్తు చేసి చెప్తా అంటున్నాడు, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగను అంటున్నాడు. ఎలాగెళ్ళినా కూడా మాకు శ్రమే కలిగిందంటే తాము శరీరం అందు ఎంతగా శ్రమ పడుతున్నది, ఎంతగా శరీరాన్ని నలగొట్టుకుంటున్నది, శరీర సంబంధమైన విషయాలలో తాము ఎంతగా అటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొన్నారో పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. అందుకనే వెలుపట పోరాటము లోపట భయమును ఉండని అంటున్నాడు. ఈ పోరాటంలో, ఈ ప్రయాణంలో, ఈ పరిచర్యలో వారు ఎంతో భయాందోళనతో మరి కలిగిన పరిచర్య వారు చేశారు. మరి లోపటైతే భయము అంటున్నాడు. ఏం భయం అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా, దేవుని వాక్యం ప్రకటించే విషయంలో, అనేకులను విశ్వాసులుగా నడిపించే విషయంలో దైవత్వాన్ని కలిగిన వారే ఆత్మ సంబంధంగా వారు ఈ బాహ్య సంబంధమైన శరీరమును మరి అలసట లేక ఏమాత్రమును అది సుఖము ఎరుగక వారు పరిచర్య చేసిన వారై ఉన్నారనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే దేవుని పనిలో, దేవుని యొక్క కార్యాల్లో వారు తమను తాము ఎంతగా బలహీనతలను సమస్తాన్ని ఛేదించగలిగి దేవుని పరిచర్య చేయగలిగారో, దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టిన వారై ఉన్నారో ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకని అంటున్నాడు, అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించను అంటున్నాడు. మా దీన స్థితిని చూచిన దేవుడు మరి తీతు రాక చేత, తీతు ద్వారా మాకు ఏమైందంట కొత్తగా ఉపశమనం. అంటే ఏంటి? పరిచర్యలో మరి తోటి పరిచారకుడిగా తాను ఎదుర్కొంటున్న పరిచర్యని విషయంలో పౌలు ఇక్కడ ఈ పత్రిక రాస్తూ అంటున్నాడు, అయినను దీనులను ఆదరించు దేవుడు అంటున్నాడు. వారి కష్టాన్ని, వారి శ్రమని చూసిన దేవుడు అంట వారిని ఆదరించడానికి ఎవరు పంపించాడంట? తీతు రాక వలన మమ్మను ఆదరించను అంటున్నాడు. ఈ విధంగా తనకు కొద్దిగా ఉపశమనాన్ని, అంటే ఏదైనా కొద్దిగా వారికి ఆహారం కానీ, పానీయాలు కానీ, మరి వారి ప్రయాణాలకి కావలసిన మరి పరిస్థితులను దేవుడు అనుకూలింపజేసి అక్కడ తీతును పంపించడం జరిగిందనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. అంటే
యథార్థత కలిగి నీతిని అడిగించనిచ్చి సత్యమును అనుసరించి దేవుని చిత్తాన్ని జరిగించిన వారై ఉన్నారు. కాబట్టి పౌలు ఈ విషయాలను చెప్తున్నాడు. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించను గనుక నేను మరీ ఎక్కువగా సంతోషించి తిని అన్నాడంటే అతని పరిచర్య, అతని ప్రయాణము, అతని కార్యాలు అంటే దేవుని పట్ల తాను ఏదైతే కృతనిశ్చయత కలిగి తాను పరిచర్య చేస్తున్నాడో ఆ పరిచర్యలో భాగంగా ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు రావడమే కాదు, ఏమంటున్నాడు, అతడు మీ అత్యాభిలాషను మీ అంగలార్పు విషయమే అంటున్నాడు. అంటే మీ ఆసక్తిని, మీ సంతోషాన్ని, మీరు దేవునిలో బలపడుతున్న విధానాన్ని, దేవుడు మీ పట్ల తన ద్వారా జరిగిస్తున్న కార్యాలు ఏవైతే ఉన్నావో వీటన్నిటిని బట్టి పౌలు అక్కడ మాట్లాడుతుంటున్నాడో నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తి మాకు తెలుపుచు అంటాడు. ఏంటే పౌలు తాను ఏ విధంగా వారిని ప్రోత్సహిస్తూ పంపిస్తూ మరి పరిచర్య చేస్తున్నప్పుడు ఆ విషయాలను గూర్చి చెప్తున్నప్పుడు మరి ఆ విషయాలు వింటున్నప్పుడు తనకెంతో సంతోషం, ఆనందాన్ని కలిగించింది. అంటే ఏంటి, ఇంత శ్రమ పడుతున్నా, ఇంత ప్రయాణం చేస్తున్నా, ఇంత కష్టపడుతున్నా కేవలము దేవుని పనిలో వారు దేవుడు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, ఇతరులు దేవుని వైపు నడిపింపబడుతున్నప్పుడు ఆ సంతోషాన్ని, ఆనందాన్ని పౌలు అక్కడ వ్యక్తపరుస్తున్నారంటే ఆత్మల పట్ల భారము కలిగిన పరిచర్య వీరు చేస్తున్నప్పుడు ఆ ఆత్మలో జీవిస్తున్న వీరందరిని బట్టి పౌలు ఇక్కడ మాట్లాడుతూ అంటున్న మాట ఏంటంటే అతడు మీ అత్యాభిలాషని మీ ఎంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు అంటున్నాడు. అంటే దేవుని పనిలో, దేవుని కార్యాలలో మరి దేవుడు వారిని ఎంతగా ముందుకు నడిపించాడో మరి పౌలు మాటలను బట్టి ఈ పత్రిక ద్వారా మనం చూడగలం. అంత మాత్రమే కాదు, తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించను అంటున్నాడు. అంటే ఆదరింపబడ్డ తీతు నేడు మమ్మలను ఆదరిస్తానికి అంటే ఏంటి, ఒకప్పుడు ఆదరణ లేని వారి పరిస్థితులు నేడు దేవుని బిడల చేత ఆదరింపబడుతూ దేవునిలో నడిపింపబడుతూ విశ్వాసములో కొనసాగుతున్న విధానం ఏదైతుందో దాన్ని అక్కడ పౌలు ప్రత్యేకించి తెలియజేస్తూ ఆదరించను గనుక నేను మరీ ఎక్కువగా సంతోషించి తిని అన్నాడు. ఈ ఆదరణ వారిని విశ్వాసములో పరిచర్యలో మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించింది. అంటే ఆత్మల పట్ల భారము కలిగిన పరిచర్య వారు చేస్తూ అనేకులను సమకూరుస్తూ దేవుని రాజ్య సువార్తలో వారిని నడిపిస్తూ మరి కొరింథీలో ఉండే సంఘానికి ఈ పత్రిక ద్వారా వారి పరిచర్యలో వారి దేవుని యొక్క విధానంలో ఏ విధంగా వారు ముందుకు కొనసాగుతున్నాడో చెప్తూ అంటున్నాడు. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మను దుఃఖపెట్టినందున విచారపడను అంటున్నాడు. అంటే ఒకవేళ నేను రాసిన పత్రిక మీకు అది విచారాన్ని, బాధని కలిగించవచ్చేమో కానీ అని మీరు అనుకుంటున్నారేమో. ఎందుకంటే ఆ లేఖనం యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు ఆత్మీయంగా బలపడాలని, మేము ఎంతగా దేవుని కొరకు శ్రమపడుతూ ఇక్కడ ఇబ్బందులు పడుతూ ఆయన పరిచర్యలో ఉన్నామో ఇవన్నీ మీకు తెలియచేయడం వల్ల ఉద్దేశం ఏంటంటే మీకు ఎదురయ్యే పరిస్థితుల్లో, శ్రమలలో మీరు కూడా దేవుని యొక్క ఆత్మను బట్టి విశ్వాసాన్ని కలిగిన వారై ధైర్యంగా ముందుకు కొనసాగవలసి ఉందనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకని అన్నాడు, నేను రాసిన పత్రిక వలన మిమ్మను దుఃఖపెట్టినందున విచారపడను, నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మను స్వల్పకాలము మట్టికి దుఃఖపెట్టనని తెలుసుకొని ఉన్నాను అంటాడు. అంటే అది మీకు విచారంగా, బాధగా, వేదనగా ఉండొచ్చేమో కానీ అది జీవితాంతంగాలు, అది కొంతకాలం. ఎందుకంటే దాన్ని మీరు ధ్యానించినప్పుడు, అది చూసినప్పుడు, దాన్ని మీరు ఆలోచన చేస్తున్నప్పుడు మీరు ఏ విధంగా దేవునిలో బలపడాలో, ఏ విధంగా దేవునితో ముందు కొనసాగాలో అది మీకు గుర్తు చేసేదిగా ఉంది. కాబట్టి ఇక్కడ ఈ శ్రమలో ఆనందాన్ని మరి దేవుని యొక్క పరిచర్యలో మరి పౌలు తన తోటి పరిచారకుడిగా ఉన్న మరి తీతుని బట్టి, తన పరిచర్యను బట్టి, రాకడను బట్టి వీరందరూ దేవుని కొరకు ప్రత్యేకింపబడ్డవారై ఉన్నారు. కాబట్టి నేడు విశ్వాసులైన, సేవకులైన, భక్తులైన వారు, ఆయా పరిచర్యలు చేస్తున్న వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆదరింపబడాలి, ఒకరి చేత ఒకరు ఆదరింపబడాలి, ఒకరి యొక్క అవసరతల్లో ఒకరు సహాయపడాలి. ప్రార్థనా విధానములో, విజ్ఞాపన విధానములో, ఆ సంఘాల యొక్క అవసరతల్లో
మరి వారి మట్టిగా వారి కాదు కానీ అవసరత లెక్కలు ఉన్నప్పుడు ఇతరులను ఆశ్రయించి దేవుని సహాయము కొరిగి మరి బలపడేవారిగా ఉండాలి. ఆనాడు కొరింథీ సంఘంలో మరి ఏ విధంగా అయితే వాళ్ళు సహాయ సహకారాలు అందించుకుంటూ దేవుని యందు బలపరచబడి విశ్వాసంలో కొనసాగింపబడ్డారో ఆ విధంగా నేడు ప్రభు పరిచర్యలో ఆ విధమైన పరిచర్యలు చేయగలిగితే దేవుడు అట్టి పరిచర్యలను ఆశీర్వదించి దీవించేవాడై ఉన్నాడు. కాబట్టి మనము స్వనీతిని విడిచి దేవుని నీతిని అనుసరించి పౌలు ఎన్ని కష్టాలు శ్రమలు ఎదురైనప్పటికీ అవేవి కూడా తను ఏమాత్రమును మరి పట్టించుకోక కేవలము ప్రభు పనిలో తాను పరిచర్యలో ముందుకు సాగాడు. కాబట్టి నేడు విశ్వాసులైన వారు, భక్తులైన వారు, మరి సంఘాలు నడిపిస్తూ సేవకులైన వారు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని కొరకు సమస్తాన్ని మరి విడిచిన వారై ఉన్న వారిని బట్టి ఆనాడు వారి పరిచయలను బట్టి మనము అనేకమైన శ్రమలు కష్టాలు ఇకముందు ఎదురైనప్పటికీ వాటిని చూచి అధైర్యపడక దేవుని ఆత్మయందు ముందుకు కొనసాగే వారమై ఉండాలని ఈ ఉదయకాల సమయమున భక్తులైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక ఎడబాయిక కృప చూపుచున్న తండ్రి, నిజమైన ఆయన నిన్ను బట్టి నీ మాటను బట్టి జీవించుటకు నీవు మాకు ఉపదేశించిన లేఖనానుసారంగా మేము ఏ విధంగా నడుచుకుంటే నాయనా అది మాకు ఆశీర్వాదకరమో దీవెనకరమో అనేకులకు ప్రయోజనకరమో ఆనాడు కొరింథీ సంఘానికి పౌలు పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. మరి వారి కష్టాన్ని వారి శ్రమని వారు ఏమాత్రమును నాయన లెక్క చేయక ముందుకు కొనసాగుతూ ఆత్మల పట్ల భారము కలిగి పరిచర్య చేశారు. మరి తీతు రాక వలన ఆదరింపబడ్డారు. మరి అతను చేస్తున్న పరిచర్యను బట్టి అనేకులను ఆదరించగలిగారు. ఈ విధంగా నాయన ముందుకు కొనసాగడానికి నీవు ఇచ్చిన కృపకై వందనాలు. నేడు నాయన సంఘాలు, సేవకులు, బోధకులు, నాయన విశ్వాసులు అందరూ కూడా అట్టి ప్రేమ ఆదరణ కలిగి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి నాయన నీ రాజ్య సువార్తల్లో చేరగలిగిన స్థితి ప్రతి వారికి దయచేయండి. నాయన విభేదాలు లేక, కక్షలు కార్పణ్యాలు లేక, ప్రేమానురాగాలతో నీ వాక్యమందు నిలిచి విశ్వాసంలో కొనసాగుటకు ప్రతి వారికి నీ కృప దయచేయండి. సంఘాలపై నీ కృపనుంచండి, ఆత్మపై నీ సన్నిధిని ఉంచండి. నీ ఆత్మచేత నడిపింపబడుతూ రక్షణ లేని వారికి రక్షణ విషయాలను తెలియజేసి విశ్వాసం నడిపించగలిగిన నీ బిడలుగా, నీ సంఘముగా, నీ యొక్క సహాయం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ ఒక్కరూ విడిచిపెట్టబడక అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుటుంబాల కుటుంబాలు ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. నాయన ఆర్థిక ఇబ్బందులను కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి, నీ కృప దయచేయండి. నాయన హాస్పిటల్స్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, పూర్తి స్వస్థతను, ఆరోగ్యం దయచేయండి. నాయన గర్భిణీ స్త్రీలను, బాలింతలను, గర్భఫలాల కోసం ఎదురు చూసిన బిడ్డలను, నాయన వివాహాల కోసం ఎదురు చూసిన బిడ్డలను, ఉద్యోగాల కోసం ఎదురు చూసిన బిడ్డలను మీరు దర్శించి దీవించి కృప చేత నింపండి. రాబోయే దినాల్లో ప్రభా నీ పరిచర్యలు, నీ సేవలో మీరెంతగానైనా నీ యందు ఆత్మీయత కలిగి ఆత్మవిశ్వాసంలో ముందుకు కొనసాగలి కృప దయచేయమని, పిరికి ఆత్మను తొలగించి ధైర్యాత్మను మాకు దయచేసి నీ యందు ధైర్యం కలిగి ముందుకు కొనసాగటం అట్టి కృప దయచేయమని, దీని పరిచర్యల సేవలో తోడైండమని, మీరు అక్కడ తగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదిన ఆనేడు మాకు దయచేయము. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించుము. శోధనలో ఏకాదశులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.